Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. Friends, ఈ రోజు నేను మీకు జూన్ మంత్ లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్ ఏంటి అనేది చెప్తాను. ఎవ్రీ మంత్ లాస్ట్ లో ఎపిసోడ్ వస్తుంది కదా. సో ఈసారి కూడా యాజ్ యూజువల్ మీకు జూన్ మంత్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మన ఇండియాలో 100% కన్ఫర్మ్డ్ మొబైల్స్. ఒకటి రెండు ఏమైనా మిస్ అయితే ఒక 98% వేసుకుందాం. ఒకటి రెండు మాత్రం కొంచెం మిస్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్లోకి ఏమన్నా వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ మంత్ అంటే మే మంత్లో చాలా వరకు మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ అవ్వాల్సి పోస్ట్ పోన్ అవుతూ వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఇప్పుడు మనకి ఒక కుప్పలాగా ఈ మంత్లో రాబోతున్నాయి. అండ్ ముందుగానే చెప్తున్నాను, ఎవరైతే 10 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనుక్కుందామని వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని దాచిపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఈ 10 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఫోన్స్ కిల్లర్ ఫోన్స్ రాబోతున్నాయి. అన్నీ కూడా మీకు టాప్ బ్రాండ్స్ నుంచి మొబైల్స్ రాబోతున్నాయి. అందుకని ఆ బడ్జెట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం హోల్డ్లో ఉండండి. ఇక మనం లిస్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ సంబంధించిన లింక్స్ షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇక మన లిస్ట్లోకి వెళ్తే దాంట్లో వెరీ ఫస్ట్ది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ మనకి జూన్ ఫస్ట్ వీక్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఐక్యూ Z3 లేదంటే G3. ఇది అఫీషియల్గా వీళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయిన మొబైలే మన ఇండియాలో వీళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ మీకు ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అరౌండ్ 20 వేల రూపాయల బడ్జెట్లోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్తో మీకు 20 వేల రూపాయల బడ్జెట్లో అంటే ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ ఫోన్ అవుతుంది. 120Hz డిస్ప్లే అండ్ మీకు మంచి కెమెరాస్, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, 55 వాట్స్ ఏమో ఇస్తున్నట్టున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ ఫోన్ అవుతుంది. అరౌండ్ 20 వేల రూపాయల బడ్జెట్లో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది మనకి మోటరోలా ఫైనల్గా మన ఇండియాలో చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. మోటరోలా ఎడ్జ్ ఎస్, ఇది గ్లోబల్గా G100 అనే పేరుతో కూడా లాంచ్ అయింది. సో ఈ ఫోన్ ఫైనల్గా మనకి జూన్ మంత్లోనే లాంచ్ అయిపోతుంది. చైనీస్ కరెన్సీలో మాత్రం ఇది అరౌండ్ 20 వేల రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేశారు. కానీ మన ఇండియా దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది మాత్రం కొంచెం డౌటే. 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో వీళ్ళైనా పెట్టచ్చు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. ఎక్సలెంట్ కెమెరాస్, ఎక్సలెంట్ డిస్ప్లేతో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ జనరల్గానే మోటరోలా కొంచెం ఎక్కువగా పెడతారు. ఈసారి ఏమైనా కొంచెం అగ్రెసివ్గా పెడితే, కొంచెం ఇంట్రెస్టింగ్గా పెడితే మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దీంతోపాటు ఒక బడ్జెట్ మొబైల్ కూడా వీళ్ళు తీసుకురావచ్చు, మోటరోలా G20 అని చెప్పి. ఇది అరౌండ్ ఒక 10 నుంచి 12 వేల రూపాయల బడ్జెట్లో లేదంటే 15 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ 2 మొబైల్స్ మనకి ఈ మంత్లో అంటే జూన్ మంత్లో లాంచ్ చేయబోతుంది. ఇన్ఫినిక్స్ నోట్ 10 అలాగే ఇన్ఫినిక్స్ నోట్ 10 Pro. ఇవి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ మొబైల్స్. అండ్ ఫీచర్స్ ఈసారి కొంచెం G95 ప్రాసెసర్ ఇలాంటి వాటితో కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే పెట్టవచ్చు. ఇంతకుముందు కూడా వీళ్ళు 08i అనుకుంటా ఒక మొబైల్ అలాగే పెట్టారు. G95 ప్రాసెసర్తో ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయింది, కానీ మంచి రీజనబుల్ ప్రైస్లో పెడితే మాత్రం ఒక లుక్ అయితే వేయచ్చు. 2 ఫోన్స్ వస్తాయి. ఇవి 2 మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి శాంసంగ్ కూడా ఒక 3 మొబైల్స్ లేదంటే 4 మొబైల్స్ తీసుకురావచ్చు. M22, M42 అలాగే A52 ఏదో ఒక మొబైల్ ఉన్నట్టుంది. మొత్తం ఒక 3 లేదా 4 మొబైల్స్ తీసుకొస్తారు. 2 4G మొబైల్స్, 2 5G మొబైల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్లో. నెక్స్ట్ మనకి ఒప్పో కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఒప్పో Reno 6 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేస్తుంది. కాకపోతే ఇది మంత్ చివరి వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది రీసెంట్గానే చైనాలో లాంచ్ అయింది కదా, ఒక 2 days 3 days అవుతున్నట్టుంది చైనాలో కూడా లాంచ్ అయిపోయి. సో అందుకని కొంచెం టైం పట్టవచ్చు. దీంట్లో 3 ఫోన్లు ఉంటాయి. Reno 6 Pro, Reno 6 Pro Plus అని చెప్పి. ఒక దాంట్లో Dimensity 900 ప్రాసెసర్, ఒక దాంట్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, ఒక దాంట్లో Dimensity 1200 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. సో 3 ఫోన్స్ వస్తాయి. కాకపోతే జనరల్గానే వీళ్ళు కెమెరాలు ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. ప్రైజింగ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. నెక్స్ట్ మనకి రెడ్మీ మాత్రం మన ఇండియాలో ఫైనల్గా రెడ్మీ 10 సిరీస్ని ఈ మంత్లో లాంచ్ చేస్తుంది. అంటే బేసిక్ ఎంట్రీ లెవెల్ ఫోన్స్ ఉంటాయి కదా వీళ్ళవి, 8 నుంచి 10,000 11 వేల రూపాయలు ఆ బడ్జెట్లో పెడతా ఉంటారు. ఎన్ని తీసుకొస్తారు అనేది క్లారిటీ లేదు. 3 లేదా 4 వస్తాయి. ఫస్ట్ ఒక 2 తీసుకొస్తారు ఇనీషియల్గా, తర్వాత మెల్లమెల్లగా వాటికి అప్గ్రేడెడ్ వెర్షన్స్ అని అవి అని చెప్పి ఇంకొక 2 3 పెడతా ఉంటారు. సో ఒక 2 లేదా 3 ఫోన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెడ్మీ 10 సిరీస్లో. రెడ్మీ 10A, రెడ్మీ 10, రెడ్మీ 10C ఇలాంటి ఏదో పేర్లు పెడతా ఉంటారు కదా, అవైతే మనం చూడొచ్చు. అండ్ రియల్మీ నుంచి మాత్రం ఈసారి బడ్జెట్లో ఒక ఫోన్ వస్తుంది, Realme C25s అని చెప్పి. ఇది రీసెంట్గానే మలేషియాలో లాంచ్ అయింది కదా. సో దీన్ని మన ఇండియాలో 10-11 వేల రూపాయల బడ్జెట్లో అని పెట్టచ్చు. అండ్ మిడ్ రేంజ్లో మాత్రం ఈసారి ఒక ఫోను జూన్ మంత్లో మనం రియల్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Realme Narzo 30 మీకు గుర్తుండే ఉంటుంది. ఇది వీళ్ళు పెండింగ్ పెట్టిన ఫోను. 5G మొబైల్ లాంచ్ చేస్తామని చెప్పారు కదా. సో ఇది ఆల్రెడీ ఈ మధ్యనే లాంచ్ అయినట్టుంది చైనాలో. సో ఇది మనకైతే తీసుకొస్తారు, కొంచెం టైం పడుతుంది. మనకి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ 10
నుంచి 12-13 వేల రూపాయల బడ్జెట్లో దీని ఏమన్నా పెట్టవచ్చు, అది కూడా 5Gతో. అండ్ ఇక వీళ్ళకి సంబంధించిన ప్రీమియం వెర్షన్స్కి వెళ్తే రియల్మీ GT మొబైల్ మాత్రం ఫైనల్గా లాంచ్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళు టీజ్ కూడా చేశారు. Android 12 బీటా కూడా వీళ్ళు ఇనిషియల్గా ఇస్తామని చెప్తున్నారు. ఇది మీకు మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో మనం చూడొచ్చు. అండ్ ఇది 35 అలా ఉండొచ్చు, 35,000 నుంచి పైనే ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ కాబట్టి సో ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మంత్లో. అండ్ పోకో నుంచి మాత్రం 2 లేదా 3 ఫోన్స్ ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూడో ఫోన్ మాత్రం జస్ట్ లాంచ్ చేసి సేల్ మాత్రం నెక్స్ట్ మంత్లో పెట్టవచ్చు, అదే పోకో F3 GT. లేదంటే వీళ్ళు నెక్స్ట్ మంత్ ఫస్ట్లోనే పెట్టవచ్చు, కానీ ఈ మంత్ చివరిలోనే వీళ్ళు లాంచ్ చేస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను. సేల్ మాత్రం నెక్స్ట్ మంత్లోకి తీసుకెళ్ళవచ్చు పోకో F3 GT. ఇది ఆల్రెడీ రెడ్మీ గేమింగ్ ఎడిషన్నే మన ఇండియాలో పోకో F3 GT అనే పేరుతో తీసుకురాబోతున్నారు. అండ్ బడ్జెట్లో మీకు 10, 11, 12 వేల రూపాయల బడ్జెట్లోనే ఒక 5G మొబైల్ లాంచ్ అయిపోతున్నారు. పోకో M3 Pro 5G అని చెప్పి ఇది రీసెంట్గానే గ్లోబల్గా కూడా లాంచ్ అయింది. దాన్ని మన ఇండియాలో యాస్టీస్గా లాంచ్ చేస్తారు. అండ్ 12,000 ఆ బడ్జెట్లో వీళ్ళు తక్కువ బడ్జెట్లో 5G మొబైల్ లాగా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది రెడ్మీ Note 10 5G మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి కొంచెం బ్యాక్ సైడ్ ప్యానల్ డిజైన్ మార్చి తీసుకొస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫోనే. మీకు 11-12 వేల రూపాయల బడ్జెట్లో 5G ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ వీటితో పాటు ఒక మిస్టీరియస్ ఫోన్ మాత్రం సడన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది, అదే పోకో X3 GT. ఇది కూడా మీకు ఈ మంత్ చివరిలో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. ఇది ఏదైతే రెడ్మీ వాళ్ళు మన చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ Note 10 Pro 5G మొబైల్ ఉందో దాన్ని వీళ్ళు మన ఇండియాలో పోకో X3 GT అనే పేరుతో తీసుకురాబోతున్నారు. ఇది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూసే. మనకి ఇది కూడా ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఫ్లాగ్షిప్ ఏదైతే ఉందో వీళ్ళది F3 GT అది మాత్రం నెక్స్ట్ మంత్లోకి వెళ్తుందా లేకపోతే ఈ మంత్లో లాంచ్ చేసి వీళ్ళు నెక్స్ట్ మంత్లో సేల్ పెడతారని మాత్రం కొంచెం వెయిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనకి నోకియా నుంచి, నోకియా కూడా రీసెంట్గానే చైనాలోను అలాగే కొన్ని మార్కెట్స్లో నోకియా G సిరీస్ అని అలాగే నోకియా C సిరీస్ అని కొన్ని ఫోన్స్ లాంచ్ చేసింది కదా, వీటిని మన ఇండియాలో ఫైనల్గా ఈ మంత్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జనరల్గా నోకియా ఫోన్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడుతుంటారు. అండ్ వీళ్ళు పెట్టిన ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే పెట్టారు గ్లోబల్గా కూడా. మన ఇండియాలో కూడా ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ తక్కువగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎవరైతే స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ చూద్దాం అనుకుంటారో, నోకియా బ్రాండింగ్ ఫోన్ వాడాలనుకుంటారో వాళ్ళైతే వీటి మీద చూస్తూ ఉంటారు. సో కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతారు. ఇవి కూడా మన ఇండియాలో మనం చూడొచ్చు. అండ్ మైక్రోమాక్స్ ఫైనల్గా మొట్టమొదటి 5G మొబైల్ని ఈ మంత్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు రీసెంట్గా రాహుల్ శర్మ కూడా కన్ఫర్మ్ చేస్తారు కదా 5G మీద వర్క్ చేస్తాం మీడియాటెక్ కంపెనీతో కలిసి కొలాబరేషన్తో అని చెప్పి. సో మనకి మైక్రోమాక్స్ నుంచి అయితే 1 లేదా 2 ఫోన్స్ ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి అది 4G ఫోన్ వస్తుందా 5G ఫోన్ వస్తుందా అని మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ ఫైనల్గా వన్ప్లస్ నార్డ్ CE 5G మొబైల్ని ఈ మంత్లోనే లాంచ్ అయిపోతుంది June 10th. సో ఈ మొబైల్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫోను. ఎవరైతే బడ్జెట్లో వన్ప్లస్ మొబైల్ వాడాలనుకుంటారో, మంచి కెమెరా అండ్ మంచి డిస్ప్లే ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటారు వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఫోన్ అవ్వచ్చు. ఇది మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది, 6.43 ఇంచెస్ ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 4500 వరకు బ్యాటరీ ప్లస్ 65 వాట్స్ ఏమో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అరౌండ్ 20-25 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్ అంటే 19-25,000 రూపీస్ బడ్జెట్ మాత్రం ఇప్పుడు ఇంకా కొంచెం హాట్గా ఉండబోతుంది. అసలే జూన్ మంటలు ఇప్పుడు ఇంకా మదిరిపోద్ది అనమాట. సో ఈ ఫోన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఫోన్స్ అయితే ఈ మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను కూడా ఒక 2 నెలలు ఇన్కమ్ దగ్గర ఒక 50,000 పక్కకు పెట్టుకుని ఉన్నాను కొన్ని మొబైల్ కొందామని చెప్పి. దాంట్లో వెరీ ఫస్ట్ది వన్ప్లస్ నార్డ్ మొబైల్ ఖచ్చితంగా కొంటాను. అండ్ ఐక్యూ Z3 కూడా కొంటాను. అండ్ పోకో నుంచి రాబోతున్న పోకో X3 GTని కొంటాను. ఇవి 3 అయితే పక్కాగా కొంటాను. అండ్ వీటిలో పాటు ఇంకేదన్నా మంచి మొబైల్ అనిపిస్తే, కొంచెం రీజనబుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే తీసుకుంటాను. ఒక 50,000 అయితే ప్రజెంట్గా ఇలా పక్కకు పెట్టుకున్నాను. ఒక 2-3 నెలలది మొత్తం సేవింగ్స్ మొత్తం పక్కా పెడితే అలా ఉంది. సో మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ జూన్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ మొబైల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. అదే నేను అడిగేది, ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.